మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్ నుండి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రైట్స్ లిమిటెడ్ అనే సంస్థలో కొన్ని విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయంటే హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నా పేరు ఆజాద్. మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్ నుండి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రైట్స్ లిమిటెడ్ అనే సంస్థలో కొన్ని విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయంటే ఓడరేవులు విభాగం అని మరియు సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధి విభాగం అని ఈ రెండు విభాగాలలో కూడా సీనియర్ మేనేజర్లు మరియు మేనేజర్లు మరియు అసిస్టెంట్ మేనేజర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో రైట్స్ లిమిటెడ్ అనే సంస్థ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అసలు రైట్స్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే కేవలం ఆ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని మాత్రమే తెలుసుకుంటే సరిపోదండి. అసలు ఆ సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎప్పుడు ఏర్పడింది, దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, అది ఏం పనిచేస్తుంది, ఇలాంటి విషయాలు తెలుసుకున్న తర్వాతనే నోటిఫికేషన్ చూసి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. రైట్స్ లిమిటెడ్ అనే సంస్థ నుండి అయితే నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ రైట్స్ లిమిటెడ్కి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. రైట్స్ అంటే రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్. ఈ రైట్స్ అనే సంస్థ 1974లో ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే గురుగ్రామ్లో ఉంది. ఈ గురుగ్రామ్ ఎక్కడుంది? హర్యానాలో ఉంది. మరి ఇదొక ప్రభుత్వ రంగ సంస్థ మరియు నవరత్న హోదా పొందిన సంస్థ. నవరత్న హోదా అంటే ఇప్పుడు మన భారతదేశంలో చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి. అన్నిటికి కూడా నవరత్న హోదా అని, మహారత్న హోదా అని, మినీరత్న హోదా అనే గుర్తింపులు ఉండవు. కొన్ని సంస్థలకు మాత్రమే మినీరత్న అనే హోదా, నవరత్న అనే హోదా, మహారత్న అనే హోదా ఇస్తారు. మరి ఈ రైట్స్ అనే సంస్థకి నవరత్న హోదా ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రంటే ఒక సంస్థ నవరత్న హోదా పొందాలంటే అది అంతకుముందే మినీరత్న కేటగిరీ 1లో లిస్ట్ అవుట్ అయి ఉండాలి. మరియు భారత ప్రభుత్వం నిర్దేశించిన ఆర్థిక ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిగి ఉండాలి. మరియు గత 5 సంవత్సరాలలో కనీసం 3 సంవత్సరాలు భారత ప్రభుత్వం నిర్దేశించిన ఆర్థిక ప్రమాణాలు ఏవైతే ఉంటాయో ఆ ఆర్థిక ప్రమాణాలను కలిగి ఉండాలి. ఈ ఆర్థిక ప్రమాణాలకు భారత ప్రభుత్వం 100 మార్కులు కేటాయించింది. ఈ 100 మార్కులలో కనీసం 60 మార్కులు కలిగి ఉండాలి. ఈ మూడింటిని ఏ సంస్థ అయితే కలిగి ఉంటుందో ఆ సంస్థకి నవరత్న హోదాని ఇవ్వడం జరుగుతుంది. అసలు నవరత్న హోదా రావడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఒక కంపెనీకి నవరత్న హోదా వచ్చింది, మరి దీనివల్ల ఉపయోగం ఏంటంటే యాక్చువల్గా మనం ఏ సంస్థ పెట్టాలన్నా కానీ గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఉండాలి. ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా కానీ గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఉండాలి. కానీ నవరత్న హోదా పొందిన సంస్థలు ఏవైతే ఉన్నాయో 1000 కోట్ల ప్రాజెక్టు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండా కూడా ఈ సంస్థలు ఆ ప్రాజెక్టును చేపట్టవచ్చు. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్నాయని చెప్పుకున్నాం? 2 విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. ఏ విభాగం? ఓడరేవులు ఫోర్ట్స్ అండ్ సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధి అంటే కోస్టల్ మోడలింగ్. ఈ 2 విభాగాలలో కూడా ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 విభాగాలలో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే సీనియర్ మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది, మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది. అంటే మరి సీనియర్ మేనేజర్ పోస్ట్ అనేది ఏ విభాగంలో ఖాళీగా ఉంది అంటే పోర్ట్స్ అండ్ వాటర్ వేస్ అనే విభాగంలో సీనియర్ మేనేజర్ పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. ఎన్ని ఖాళీగా ఉన్నాయి అంటే 1 ఖాళీగా ఉన్నాయి. అదే మేనేజర్ విషయానికి వచ్చేసరికి పోర్ట్స్ అండ్ వాటర్ వేస్లోను కోస్టల్ మోడలింగ్లోను ఖాళీలు ఉన్నాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి. అదే అసిస్టెంట్ మేనేజర్ ఎందులో ఖాళీగా ఉందంటే పోర్ట్ ప్లానింగ్లో ఖాళీగా ఉన్నది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే 1 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 6 ఉన్నాయి. ఆయా విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. మరి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి వయసు ఎంత ఉండాలి? సీనియర్ మేనేజర్ పోస్టుకు సంబంధించి అత్యధికంగా 30 సంవత్సరాలు ఉండాలి. అదే మేనేజర్ పోస్ట్ సంబంధించి అయితే 30 సంవత్సరాలు ఉండాలి. అదే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ సంబంధించి అయితే 32 సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా. ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క అర్హత ఉంది. ఇప్పుడు సీనియర్ మేనేజర్ పోస్టుకు సంబంధించి ఏ అర్హతలు ఉంటే ఎలిజిబులో ఇప్పుడు చూద్దాం. సీనియర్ మేనేజర్ పోస్టులకు ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మెరైన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ ఓషన్ స్ట్రక్చర్స్ లేదా ఇంజనీరింగ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. దీనిలో ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సీనియర్ మేనేజర్ పోస్ట్కి ఎలిజిబులే. మరియు ఈ విభాగంలోనే 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఒకవేళ 8 సంవత్సరాల అనుభవం లేకుంటే దానికి సంబంధించిన రిలవెంట్ ఏదైతే ఉంటుందో ఆ రిలవెంట్ విభాగంలో
కనీసం 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్ సంబంధించిన క్వాలిఫికేషన్ చూసాం. ఇప్పుడు మేనేజర్ సంబంధించిన క్వాలిఫికేషన్ చూద్దాం. మేనేజర్ ఏ విభాగంలో ఖాళీగా ఉంది అంటే పోర్ట్ అండ్ వాటర్ వేస్లో ఖాళీగా ఉంది. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే మెరైన్ ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ ఓషన్ స్ట్రక్చర్స్లో కానీ ఇంజనీరింగ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో కానీ ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబులే. దానితో పాటు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే ఈ క్వాలిఫికేషన్ ఉండి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ ఉండి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేదనుకుందాం, ఎందులో మెరైన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ దాంట్లో అర్హుడు కాదా అంటే అర్హుడే. ఎట్లా అర్హుడు అంటే రిలవెంట్గా ఏదైతే సంస్థ ఉంటుందో ఆ సంస్థ నుండి కనీసం 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా ఉంటే కూడా వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్లే. సీనియర్ మేనేజర్ క్వాలిఫికేషన్ చూసాము, ఫోర్స్లో మేనేజర్ క్వాలిఫికేషన్ చూసాము. ఇప్పుడు కోస్టల్ మోడలింగ్లో మేనేజర్ పోస్టుకు అప్లై చేయాలంటే ఏ అర్హతలు ఉండాలంటే కోస్టల్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ ఓషన్ స్ట్రక్చర్స్లో కానీ ఇంజనీరింగ్లో కానీ ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబులే. దానితో పాటు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అంటే ఈ క్వాలిఫికేషన్ ఉండి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళందరూ ఎలిజిబుల్. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్స్ ఉండి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేకపోతే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ తోటి న్యూమరికల్ మోడలింగ్ లేదా కోస్టల్ ప్రాసెసింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబులే. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ లేదా ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్లో ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో లేదా అర్బన్ ప్లానింగ్లో ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. దానితో పాటు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేంట్లో అంటే ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్లో కానీ లేదా ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్లో కానీ ఎవరికైతే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఈ క్వాలిఫికేషన్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఒకవేళ 2 years ఎక్స్పీరియన్స్ లేకపోతే దానికి సంబంధించిన విభాగాలు ఏవైతే ఉంటాయో ఆ విభాగాలలో అయినా కనీసం 2 years ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఈ పోస్టులకు సంబంధించి ఫీజు ఎంత ఉంది ఇప్పుడు తెలుసుకుందాం. ఫీజు విషయానికి వచ్చేసరికి 3 పోస్టులకు కూడా ఒకే రకమైన ఫీజుని అయితే చెల్లించాలి. ఏ అభ్యర్థులకు ఎంత ఫీజు ఉందో తెలుసుకుందాం. జనరల్ క్యాండిడేట్స్ కావచ్చు, ఓబీసీ క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళకి ఫీజు వచ్చేసి 600 రూపీస్. అదే ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితేనేమో 300 రూపీస్. సెలక్షన్ విషయానికి వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, దానితో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చేసి 40% వెయిటేజ్ ఇచ్చారు, రిటర్న్ టెస్ట్కి వచ్చేసి 60% వెయిటేజ్ ఇచ్చారు. రిటర్న్ టెస్ట్లో 125 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి మరియు 2.5 గంటల టైం ఉంటుంది. ఇంటర్వ్యూకి ఎంతమందిని పిలుస్తారు అంటే 1:6, అంటే 6 పిలుస్తారు కానీ ఒక్కరిని మాత్రం సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆయా పోస్టులకు సంబంధించి గరిష్టంగా ఏజ్ ఎంత ఉందో తెలుసుకున్నాము. దానితో పాటు భారత ప్రభుత్వం నియమాల ప్రకారం వయో సడలింపు అనేది ఉంటుంది. ఆయా కేటగిరీలకు ఎంతైతే వయో సడలింపు ఉంటుందో అవన్నీ కూడా ఈ పోస్టులకు అయితే వర్తించడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. మరి ఎగ్జామ్ ఎక్కడ ఉంటాయంటే మొత్తం వచ్చేసి 6 పరీక్షా కేంద్రాలు ఇవ్వడం జరిగిందండి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఢిల్లీ లేదా గుర్గావ్ అని, 2 కోల్కతాలో, 3 బెంగళూరు, 4 ముంబై, 5 భువనేశ్వర్, 6 గౌహతి. ఈ 6 కేంద్రాలలో మాత్రమే మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. మన హైదరాబాద్కి అయితే సెంటర్ ఇవ్వలేదు, ఇది గుర్తుంచుకోండి. మరి ఈ అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రారంభ తేదీ ఎప్పుడు అంటే డిసెంబర్ 23, 2025 నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 27, 2026 వరకు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 22, 2026 నాడు ఈ 3 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.